విక్రమ్ గారు వాళ్ళ అన్న వాళ్ళ అక్క పెద్ద మమ్మీ వచ్చేసరికి ఎట్లాగైనా ఉండాల్సింది బిహేవియరు. నువ్వు చేసేది తప్పు అని నీకు తెలుసు, కానీ విక్రమ్ గారు వాళ్ళ అన్న వాళ్ళ అక్క పెద్ద మమ్మీ వచ్చేసరికి మమ్మీని వదిలేసి, నేను హాల్లో ఉంటే వదిలేసి వాళ్ళ దగ్గరే ఉందండి. నన్ను వదిలేసింది చూసారా? ఇది కూడా మమ్మీని వదిలేసింది వాళ్ళు వచ్చేసరికి. అన్నం పెట్టాలన్నంతసేపునేమో నా దగ్గర తిరిగింది, అన్నం తిన్నాకేమో వదిలేసింది. చూడండి విక్రమ్, ఇటు చూడు విక్రమ్, ఇటు చూడు. మమ్మీని వదిలేసావా? వీళ్ళు వచ్చేసరికి మమ్మీ అన్నం తినేంతసేపు నా దగ్గర తిరిగావు, తిన్నాక నన్ను వదిలేసి వచ్చేసావా? ఇంతేనా? ఎట్లాగైనా ఉండాల్సింది బిహేవియరు. చెప్పు, తప్పు కాదు. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయినాక ఎవరు మళ్ళీ ఉండేది? నేనేగా. ఇటు చూడు, నేనేగా ఉండేది, చూసేది. చెప్తానులే. చెప్పు. ఏసీ వేసుకోని మళ్ళీ. ఏసీ కావాలమ్మా. ఏసీ వేసుకొని మరి పడుకున్నావు. అసలు నువ్వు చేసేది తప్పు అని నీకు తెలుసు, కానీ చేస్తున్నావు. చూడు, తప్పు చేస్తేనేనండి అలా తలకాయ ఉంచుకుంటుంది, ఇంకా చూడదు. దానికి తెలుసు తప్పు చేస్తున్నానని కూడా తెలుసు. అది సర్లే, ఎంజాయ్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. రేపు ఎట్టాకు మళ్ళీ నేనే కదలే ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయినాక నేనునేక ఉండేది, నేను అమ్మేగా. అంతేనా? సరే. చూడండి, వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ అన్నం ఏంటంటే డైనింగ్ హాల్లోకి వచ్చింది. నేను పిలుస్తుంటే కూడా విన్నట్లు. సరే విక్రమ్, వెళ్తావా? వాళ్ళతో పాటు వెళ్ళిపోతావా? విక్రమ్, సరే సర్దేమంటావా సామాను? వెళ్తావా సిరి వాళ్ళ ఇంటికి? వెళ్తావా సిరి వాళ్ళ ఇంటికి వెళ్తావా? వస్తుందంట సిరి, సామాన్ సర్దుతున్నా. వస్తుందంట చెప్పింది, నాకు అది తెలుసు దాని లాంగ్వేజ్. సర్దేస్తున్నా. ఇగో సర్దేసేనా?